జపమాలకు స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అష్టమాశ్వాసము విందాము. అత్రీశ్వరలింగం ప్రాదుర్భావం గురించి విందాము. సూతుడు సౌనకాది మహర్షులను చూసి ఈ విధంగా చెప్తున్నాడు. పవిత్ర భారతావనికి దక్షిణ దిక్కుగా తపశ్చర్యలకు అత్యంత రమణీయమైన కడు ప్రశాంతమైన పెలై కామ్యక వనం అనే పుణ్యభూమి ఉంది. ఆ వనమందు అత్రి మహాముని అనసూయ సమేతంగా తపస్సు చేస్తూ ఉన్నారు. విధివేశాన 100 ఏండ్లు అయింది. ఆ ప్రదేశాన కరువు దాపురించింది. పైరు పంటలు ఏనాడో రూపు మాసిపోయినాయి, నశించిపోయినాయి. వృక్షాలు ఆకులు రాలిపోయి 3 చెట్లు అయిపోయినాయి. తినటానికి తిండి లేక ఎంతో ప్రాణాలు నిలుపుకోవడానికి కూడా నీరు లేకుండా ప్రాణికోటి కడుపు నిండక బాధలు పడుతూ ఆ బాధలు ఆకలితో తాళజాలక ఉన్నారు. కొందరు తిండి లేక సొమసిల్లి పడిపోతున్నారు. మునీశ్వర్లు ఆచమనం చేయడానికి కూడా నీరు లేకుండా ఉన్నది. ఏం చేయాలి? ప్రపంచంకి ఏదో ప్రళయం దాపురించిందని చెప్పి బాధపడుతూ ప్రజల హాహాకారాలు చేస్తూ ఉన్నారు. అనసూయ మహాసాధ్వి హృదయ విదారకంగా బాధపడుతూ ఉన్నది. భూతదయ పశ్చాత్తాపం హద్దుమీరి అత్రి మహర్షితో ఆమె అంది, నాదా, నేను ఈ దృశ్యాలను కాంచి జాలుకున్నాను. ఇందుకు నివారణోపాయం ఏంటి చెప్పండి అని ప్రార్థించింది. అత్రి మహర్షి ప్రాణికోటిపై జాలితో ప్రాణాయామం అనురించి తపస్సుకి వెళ్తాడు. అనసూయాదేవి ఒక పార్థివలింగాన్ని స్థాపించి మానసిక పూజోపచారాలు కడునిష్టగా చేస్తూ ఉంది. దేవతల పతివ్రత శిరోమణిని చూసి ఆమె శివదీక్ష 1000 విధాలు ప్రశంసించారు. తమ తమ నిలవలకు వెళ్ళిపోతారు. కానీ గంగాదేవి శివుడు ఆ వనమందే నిలిచి ఉంటారు. ఆ ముని దంపతులు కఠిన తపశ్చర్యలకి 64 సంవత్సరాలు చేస్తారు. మహర్షి నిశ్చల సమాధి అందున్న కారణంగా ఆమె నిరసన వ్రతం పాటిస్తుంది. ఇలా ఉండగా ఒక సమయాన అత్రి మహాముని సమాధి నుంచి మేల్కొని అనసూయను గాంచి తాగడానికి నీరు తీసుకొని రమ్మని అడుగుతారు. మునిపత్ని కమండలాన్ని చేతితో పట్టుకొని నీరు తీసుకొని రావడానికి ఏది నీరు ఎక్కడుంది అనే పరిస్థితిని గమనించి గంగాదేవి, ఓ సాధ్వి శిరోమణి, నీ యందు నేను ప్రసన్నురాలనయ్యాను, నీకేం వరం కావాలో కోరుకొని అంటారు. నీ అందు నేను ప్రసన్నురాలనయ్యానని గంగాదేవి అంటుంది. నీకేం కావాలో అర్థించు, అవశ్యం సమకూరుస్తానని పలుకుతుంది. జలజాక్షి, నీవెవరివి? నీవు ఇలా ఎక్కడికి ఎందుకు వచ్చావు అని నువ్వెవరివని అనసూయాదేవి ప్రశ్నిస్తుంది. ఉజ్జురాల, నేను గంగను. భతృసేవలచే నీ చరితము లోకేక ప్రపూజ్యమైంది. మీది మిక్కిలి శివదీక్ష పరతంత్రురాలవై నీ మహిమ ఆదిశేషుడు కూడా పొగళ్ళేడు. అంతటి ప్రశంస కలిగిన దానివి నీవు. అనసూయాదేవి, గంగా భవానీని సందర్శనానికి సంతసించాను. నీవు లోకపావుని, నీవు నా ఎడల ప్రసన్నురాలవయ్యావు. ఒక్క చుక్క నీరెచ్చట లభించకుండా ఉందని చెప్పి అనసూయాదేవి అంటారు. ఈ కమండలం నీటిచే నింపినా చాలు అంటారు. అందుకు భాగీరథి మానిని, ఇక్కడ ఒక గర్తములు ద్రవము అంటే ఒక గొయ్యి తవ్వు అని అంటారు. అక్కడ ఆవిడ అలాగే గొయ్యి తవ్వుద్ది. తవ్వితే అనసూయాదేవి తవ్విన గోతులో ఆ గుంట మధుర జలంగా నిండిపోతుంది. అనసూయాదేవి ఆ మధుర జలాన్ని కమండలం నిండా నింపి, తల్లి, నేను మరలా వచ్చేంత వరకు నీవు ఇక్కడే ఉండు అని పలుకుతుంది. పలికితే సౌభాగ్యవతి, 1 నెల దినములు నీవు అనర్చిన తప ఫలితాన్ని నాకు ఇచ్చినట్లయితే గనక ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటది. సరే అని గంగాదేవి అన్నట్టుగానే అనసూయాదేవి ఒప్పుకుంటుంది. అప్పుడు అత్రి మహర్షి 4 దశలా పరికించి క్షామదేవత ఇనుప గజ్జలచే విలయతాండవం చేస్తుంది. ఆకాశ గంగ కన్నా పాతాళ గంగ కన్నా మధురాతి మధురంగా ఉన్న
టంకాయ పాల వంటి నిర్మలోదకాన్ని గాంచి ఎంతో ఆశ్చర్యపడతాడు. నీరెచ్చట లభించింది అని భార్యని ప్రశ్నిస్తాడు. నిజం పలికినా తన గొప్పతనం తాను చాటుకున్నట్లు ఉంటుంది, లేకున్నా అబద్ధాలు చెప్పినట్టు ఉంటుంది అని ఆవిడ జరిగిన వృత్తాంతం అంతా భర్తకు తెలుపుద్ది. మహర్షి ఆమె పలుకులను నమ్మలేక అక్కడ ఉన్న నీటి మడుగును చూసి, ఆ వింతను చూసి ఆ జలాశయంను ముని దంపతులు ఇద్దరు కూడా స్నానం చేసి పానమనరిస్తారు. కడుపార నీళ్లు తాగుతారు. గంగాదేవి అనసూయను గాంచి, అమ్మ నాకిక సెలవివ్వు, వెళ్ళి వచ్చేదని అంటది. ఆ పూజ్య దంపతులు గంగని అచ్చట నిలువ ఉండమని ప్రార్థిస్తారు. అనసూయాదేవి శివుడిని గూర్చి, 1 ఏడాది కాలము తపరం అనురించిన ఫలితాన్ని నాకు ఇస్తే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి అంటే గంగాదేవి అలాగే అని చెప్పి అనసూయాదేవి ఒప్పుకుంటుంది. గంగాదేవి అనసూయాదేవితో, సాధ్వీమణి నేను ఇచ్చట ఉండుటకు నాకు మనసైంది, నేను ఇచ్చట ఉంటాను. పతివ్రత శిరోమణి ఒకటి వల్ల నీ సందర్శన భాగ్యం అనుదినము నాకు లభించగలదు. ఇది మరి ఒక విశేషము. పాపాత్ములు ఎందరో స్నానం చేస్తారు, వారి పాపాలు నాకు అంటగట్టి వెళ్తారు. పతివ్రతలు తల్లుల ముఖం సందర్శించడం వల్లే పాపాలన్నీ తొలగిపోతాయి. అదిగాక ప్రజోపయోగమైన అభీష్టాన్ని మేరకు శాశ్వతంగా ఉండగలను అని చెప్తుంది. అంతా శివుడు అనసూయాదేవి పూజించిన పార్థివలింగంలోంచి వెలసి, ఓ శుభాంగి, నీవు అందరించిన పూజలు నా మనసుకి ఆనందం కలిగింది. నీ ఎడ నేను ప్రసన్నుడనైతిని, నీకేం వరం కావాలో కోరుకో అని అనసూయాదేవిని అడుగుతారు. పరమేశ్వర, లోకహితార్థమై గంగా సమేతంగా నీవి ఆశ్రమాన్న ఉండు అని ప్రార్థిస్తుంది. శంకరుడు అత్రేశ్వర నామంతో వెలిస్తారు. జలాశయం వెలసిన కారణంగా నీటి ఎద్దడి లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈశ్వర అనుగ్రహం వలన వర్షాలు కూడా బాగా కురుస్తాయి. దేశము సుభిక్షంగా ఉంటుంది. అలనాటి నుంచి ఆ కామ్యక వన పరిసర భూములన్నీ కూడా వర్షాలతో చక్కగా అక్కడ ఉన్న ప్రజలు కూడా సుఖంగా జీవిస్తారు. అత్రేశ్వరలింగ మహత్యం వివరించు ఈ కథ సకల శుభాలు ఉంటాయి అని సూతుడు సౌనకాది మహామునులతో చెప్తారు. ఇక శ్రీకృష్ణునికి ఈశ్వర అనుగ్రహ ప్రాప్తి గురించి ఆ కథ విందాము. ఇంకా మరలా తదుపరి సూతముడు సౌనకాది మహామునులతో ఇలా అంటున్నారు. శ్రీకృష్ణుడు ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు, ఆ విషయం వివరిస్తాను, సావధానంగా వినండి అని. ద్వాపరయుగాన భూభారం తగ్గించి ధర్మ సంస్థాపన అందించడానికి గాను ఆదినారాయణుడు భూమిపై దేవకి వసుదేవుల గర్భాన శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడికి 8 భార్యలు. వారి పేర్లు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ. మురళీమోహనుడు 16,000 గోపికలను పరవశింపచేసి పరమానందంను ఓలలాడుతూ ఉన్నాడు. అలా చాలా కాలమైంది. శ్రీకృష్ణునికి సంతాన ప్రాప్తి లేదాయే. అష్టమహిషులు ఒక్కో కుమ్మడిగా వచ్చి వేణుగానాలుడి దగ్గరికి వచ్చి, నాదా, పురుష మోహనాకారుడు వగు నిన్ను భర్తగా పడేయటం వల్ల మాకు ఎంతో భాగ్యం. కానీ స్త్రీలకు ఎన్ని సుఖాలున్నా కూడా బిడ్డలు లేకపోవడం వల్ల, మోసి కని పెంచి బిడ్డలు లేకపోవడం అది ఎంతో బాధాకరం. శిశువుని ఎత్తుకొని ముద్దాడే భాగ్యం నోచుకున్న ఆడది గొడ్రాలని అందరూ అంటారు. వంజ జీవితము వ్యర్థమైన ఇంకోటి లేదు. రాజును చేపట్టిన రమణికి రత్నాల హారాలకే కొదవు ఉండదు. నీ అనుగ్రహం పొందిన వారు సమస్త కామితార్థాలు ఈడేర్చేతావు అందరికీ కూడా. మాకేలా సంతాన లాభం కలగకుండా ఉంది. నీ అనుగ్రహం మాపై కలగలేదు. ఇది మా గ్రహచార ఫలమా లేక మా గతి ఇంతేనా? దీనికి ఏదైనా ఉపాయం ఉందా అని పరిపరి విధాల పరితపిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు భార్యలను ఓదార్చి, బామలారా, జరిగింది ఏదో జరిగింది, ఇంకా మీరేమీ విచారపడద్దు. ఈశ్వర సంకల్పం లేనిదే ఏ కార్యము ఫలప్రదం కాదు. ఈశ్వరానుగ్రహం ఫలప్రదం
కాని కార్యం ఏది కూడా ఉండదు. కావున పరమేశ్వరుడిని మెప్పించి పుత్ర సంతానం ప్రసాదించమని ఆర్థించి నేను కైలాసానికి వెళ్ళి తపస్సు చేసి సంకల్పం చేసుకుంటున్నాను. మీ కొరకు అచిరకాలంన మీ కోరికలు నెరవేరేలాగా నేను ఈ తపస్సు చేస్తాను అని చెప్పి తల్లి తండ్రికి దేవకి వసుదేవుల ఆశీర్వాదం తీసుకొని సెలవు తీసుకొని బలరాముని అనుమతి తీసుకొని శ్రీకృష్ణుడు కైలాసానికి వెళ్తాడు. వాసుదేవుడు హిమవత్ పర్వతం దగ్గర ఉపమన్యు మహర్షి ఆశ్రమాన చేరి మునీశ్వరునికి నమస్కరించి సంతాన ప్రాప్తికై శివుని గూర్చి తపస్సు చేయడానికి వచ్చానని చెప్తారు. ఆ ముని చంద్రుడు పురుషోత్తంని పూజించి గౌరవించి, ప్రభు జనార్దన, నేను పిన్న వయసున ఉన్నప్పుడు వేడుక మేర శివుని గూర్చి తపస్సు చేశాను. క్షిప్ర వరప్రదుడు శివుడు నా ఏడ ప్రసన్నుడయ్యాడు. అలనాటి ద్వాపర యుగంన శ్రీహరి ధర్మస్థాపనార్థమై శ్రీకృష్ణునిగా అవతరించి కారణానంతరంగా నీ కడకు రాగలడు. పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించు అని చెప్పి శివుడు నాకు స్వయంగా సెలవిచ్చారు. పరమాత్మ స్వరూపుడగు ఉపనిషద్వాక్యాలు సంపూజ్య మంత్రరాజాలచే సంస్థవనీయుడవు అగు నీకు నేను మంత్రోపదేశం చేస్తున్నాను. అందుకు గాను యుగాల పురుషుడు ఒక నీతి బాటను రూపొందించుటకే కానీ తదన్యం కాదు అని తెలిపి శివపంచాక్షరి మహామంత్రాన్ని అంగన్యాస కరన్యాస ధ్యాన విధులతో ఉపదేశిస్తాడు. శ్రీకృష్ణుడు గురువునకు నమస్కరించి సెలవు తీసుకొని హిమవత్ పర్వతమున విధి విధానముగా నియమనిష్టలతో ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ఆ మహానీయునకు సందర్శనం వసంగి సంతోషం మేర, కృష్ణ ఎదుకుల భూషణ నీకేమి కావాలను అని అడుగుతారు. ఈశ్వర సాక్షాత్కారంకు గోపాలుడు చంద్రమౌళీశ్వర, నీ అనుగ్రహం లభించిన వానికి ఏ కొదవ ఉండదు. అది ఇది అని ప్రత్యేకించి నిన్ను అడగనేలా నీ కరుణామృత వృష్టిని నాపై కురిపించని ప్రార్థిస్తాడు. అందులకు కృష్ణ, అష్టపత్ని సమేతుడువు, షోడశ శస్త్రి సహస్రేశుడవు నీవు. నీ భార్య యనమండుగురితో పాటు 16,000 భామినులు సైతము సంతానవతులు కాగలరు. వారి వలన నీకు స్త్రీ పురుషుల సంతానము 1,61,200 సంఖ్యలో ఉంటుంది. వీరిలో జాంబవతి నందనుడు సాంబుడు అనునతడు పేరు ప్రతిష్టలతో ఉంటాడు. నిత్య యవ్వనుడవై నిరుపమానంద సుందరాకారుడవై అసమాన వీర్య విక్రమ పరాక్రమోపేతుడవై వర్ధిల్లుదుగాక. అష్టసిద్ధులు నీ కరతలా మలకములగుతాయి. అష్టైశ్వర్యములు నీ అధీనం కాగలవు. శత్రువులను రూపుమాపుటయందు నీకు నీవే సాటి. నీ కీర్తి చిరకాలము శాశ్వతంగా చతుర్దశ భువన వ్యాప్తముగా వెళ్ళి విరేను. నా వల్లే నీవు విశ్వమానవ కోటి ఎందే కాక అనంత కోటి బ్రహ్మాండముల యందు నా వలనే సంస్థవనీయుడవై ప్రపూజ్యుడవై వర్ధిల్లుదువు. శాంతాకారుడవై సత్వగుణోపేతుడవై దయాధర్మ సత్య శౌచ వ్రతానుష్ఠాను తత్పరుడవై ఎల్ల లోకాలను ఆదర్శప్రాయుడివి కాగలవు. యుద్ధతంత్రములు, రాజనీతి చతురత, సమయస్ఫూర్తి, వాక్పటుత్వము అందు నీకు దీటైన వాడు లేకుండును గాక. కృష్ణ, ఇంతకు మించి నీవు కోరదగినవి, నేను ఇవ్వదగినవి ఇంకేమీ లేవు అని అనుకుంటున్నాను అని శివుడు నవ్వుతూ గోవిందుడిని ప్రశ్నిస్తాడు. సర్వేశ్వర, యుద్ధరంగంలో యందు ఎల్లవేళ విజయలక్ష్మి నన్నే వరించినట్లు దివ్య ఆయుధాలు నాకు ప్రసాదించినా చాలు అని ప్రార్థిస్తాడు. కృష్ణ, ఈ చక్రము నీయదే. భూభారం తగ్గించుటకై నరనారాయణులకు మీరు నేడు కృష్ణార్జునులై అవతరించి ఉన్నారు. ఈ సుదర్శన చక్రము శత్రుకోటిని తెగటార్చుట వలన నీ చెంత చేరును. చక్రంతో పాటు పాంచజన్యమును, శంఖము, కౌమోదికము అను గదా, నందకమను ఖడ్గము, శార్గమను ధనుసు, అక్షయ తూణీరాలు నీ కొసగుచున్నాను, స్వీకరింపుము. ఇయవి నీ సంకల్పానుగుణ్యముగా స్మరణ మాత్రమున నీ అధీనము కాగలవు అని అనేక వరములు అసంగి శ్రీకృష్ణుని సంతృప్తి అందించి శివుడు అంతర్హితుడవుతాడు. గోపాలుడు
గురువగు ఉపమన్యుని కాడకు వచ్చి ఈశ్వరుని వరం ప్రసాదం విషయం వివరిస్తాడు. ద్వారకా పట్టణానికి తెంచి బంధుమిత్రు కళత్రులతో ఆనందమనుగూర్చుతాడు. జననీ జనకులకు దేవకి వసుదేవులకు బలరామునికి సందర్శించి వార్లకు నమస్కరించి సర్వసుఖాలు అనుభవించుతారు. కాబట్టి శివుడిని శివపంచాక్షరి మహామంత్రంతో పూజించిన ధ్యానించిన సర్వసుఖాలు అనుభవిస్తారు. ఓం నమ శివాయ. నేను చెప్పింది మీకు సంతోషం అయితే గనక, నచ్చితే గనక చాలా సంతోషం అండి.